నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగుంది. అయితే కూటమి ప్రభుత్వం ఒక వ్యూహంతో వెళ్తుంటే వ్యూహం లేనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం చేయబోతున్నాడు? ఓన్లీ కుట్రలు, పగలు ఇవేనా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, ఒక వ్యూహంతో వాస్తవానికి కడప స్టీల్ ప్లాంటే తీసుకుంటే 2028 నాటికి ఖచ్చితంగా అది పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పేసి, మరో పక్క చూసుకుంటే ఆర్సెలర్ బిట్టలు కావచ్చు, నిప్పన్ స్టీల్ కావచ్చు, గూగుల్ డేటా ఏ సెంటర్ కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, అసలుకి వారానికి ఒక ప్రారంభోత్సవాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, ఇలా జరుగుతూ ఉంటే కేంద్ర మంత్రులు ఢిల్లీ కన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అదిగాక రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులలో 25% పైగానే మనకి ఏపీకే వస్తే పూర్తి భారతదేశంలో. ఇలాంటి తరుణంలో వ్యూహాత్మకంగా లేదా అక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలను మాట్లాడలేనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి కక్ష, కుట్రలు ఇవే చేస్తూ వస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ ఎప్పుడు ఆపే అవకాశం ఉంది? నిజంగా ఆపగలిగే శక్తి ఉందా లేదంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కుట్రలతోటే పుట్టాడు, కుట్రలతోటే చివరిదాకా జీవితాన్ని కొనసాగిస్తాడు. కుట్రే ఆయనకి ఆరో ప్రాణం. ఆయనకి ఎందుకు ఇంత మాట ఎందుకు అనాల్సి వస్తున్నది? ఒక పార్టీ అధ్యక్షుడిని ఇంత మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, అతను చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. అతను చేస్తున్న ఆ పనులు చూస్తే ఏది ఫెయిర్గా అనిపించదు, ఫెయిర్గా ఉండదు. అతని డీలింగ్ ఏది ఫెయిర్గా ఉండదు. అందుకని అతన్ని ఉద్దేశించి ఈ మాట అనాల్సి వస్తున్నది. ఇప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. విభజన హామీలలో అది కూడా ఒకటి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నీ సొంత జిల్లా కదా, నీకు ఉమ్మడి కడప జిల్లా అనేది నీ సొంత జిల్లా కదా, నువ్వు ఏం చేసావు? ఏమీ చెయ్యకుండా నువ్వు దాన్ని శంకుస్థాపన చేసావు. ఏం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అక్కడ ఏమీ లేదు. అక్కడ ఐరన్ ఓర్, ఏ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది, దాంతో ఏం చేస్తారు, ఏంటి, దాని వైబిలిటీ ఎంత, ఏమీ లేదు. నీకు ఏమీ తెలియదు దాని గురించి. నీ సొంత జిల్లాలో నీకు ఏం తెలీదు. అంతకు ముందు వాళ్ళ నాన్నే దానికి శంకుస్థాపన చేశాడు. అది బాయ్, ఇది బాయ్. ఏంటి అంటే ఇతని ఉద్దేశం ఏంటి? పైగా ఆ జిందాలు వాళ్ళని ఎల్లగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఎల్లగొడుతున్నాడు. జిందాలు వాళ్ళ మీద పగ సాధిస్తున్నాడు, కక్ష సాధిస్తున్నాడు అని మొదలుపెట్టాడు. విచ్ ఈస్ రాంగ్. ఆ జిందాల్ అనే అతను ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వచ్చి, సార్ మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎందుకు అంటే, మాకు చాలా అంబిషియస్గా ఉన్నాం మేము ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని. ఆ గత ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పెట్టనివ్వలేదు అక్కడ అని ఆయన వచ్చి చెప్తున్నాడు, పబ్లిక్లో చెప్తున్నాడు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళు వచ్చి మేము ఇదిగో ఇట్లా చేస్తాం అని చెప్పి దాన్ని పెడుతున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ అవ్వబోతుంది. అది జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళు రారు. వాళ్ళు ఎందుకు వస్తారు? ఆంధ్రప్రదేశ్కి రారు. వాళ్ళు ఒరిస్సాకి వెళ్తారు. ఒరిస్సాలో ఆల్రెడీ వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు, అది ఇచ్చారని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఏం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఇట్లా ఒక్కటి కాదు, రెండు కాదు, ఏది చూసినా కానీ ఇది నేనే తెచ్చాను అంటాడు. అదాని డేటా సెంటరు నేనే తెచ్చాను. గూగుల్ డేటా సెంటర్ వస్తే అందులో అదాని పవర్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే అది గూగుల్ డేటా సెంటర్ కాదు, నేను తెచ్చిన అదాని డేటా సెంటర్ అంటాడు. 15,000 కోట్లు.
నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, అది వేరేయా ఇది వేరేయా నువ్వు తెలుసుకో అని చెప్తుంటే ఇప్పుడు అదాని డేటా సెంటర్ సపరేట్గా వస్తున్నది. మళ్ళీ ఇప్పుడు సపరేట్గా వస్తున్నది. అంటే గూగుల్ ఏఐ డేటా సెంటరు అదాని డేటా సెంటరు ఒక్కటే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? వాస్తవంగా అదాని డేటా సెంటరు 2018లో చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ. అది 70,000 కోట్లతోటి 70,000 కోట్లతోటి చంద్రబాబు నాయుడు మీరు రండి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ల్యాండ్ గీని అంతా అలాట్ చేసి 70,000 కోట్ల పెట్టుబడితోటి ఆ లేఅవుట్ వాళ్ళు తయారు చేసి ఇస్తే డిపిఆర్ ఇచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్, శంకుస్థాపన చేశారు. ఈ జగన్ ఆ తర్వాత 2019లో వచ్చి మరి నాకేంటి అని అడిగితే అదాని డేటా సెంటర్ వాళ్ళంటే ఇట్లా నాకేంటి అంటే కుదరదు, మేము ఇవ్వం, అటువంటివి మేము మా దగ్గర లేవు అని చెప్పారు వాళ్ళు. నో దాన్ని కట్ చేయండి అని చెప్పి మొత్తం కట్ చేసి 15,000 కోట్లకి తెచ్చిపెట్టాడు. ఈ అదాని డేటా సెంటర్ తోటి బేరాలు కుదరక మొత్తం 15,000 కోట్లు అంతకు మించి నేను ఇవ్వను, ల్యాండ్ ఇవ్వను అని చెప్పి చెప్పేశాడు. వాళ్ళు మాకు అట్లా కాదులేండి, మాకు రెండో విడత ఉంటుంది, మాకు అన్నిటికి కలిపి మాకు ఇంత కావాలి అని వాళ్ళు చెప్తే వినలేదు ఇతను. దాంతో వాళ్ళు తగ్గించి డిపిఆర్ అప్పుడు చచ్చిపోయిన మేకపాటి మినిస్టర్ ఒక అతను మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆ మేకపాటి గౌతమ్ రెడ్డి అదాని వాళ్ళని బతిలాడి మా పరువు పోతుంది, మీరు వస్తామన్నారు, రాకపోతే ఇప్పుడు మా పరువు పోతుంది అని బతిలాడి వాళ్ళని డౌన్ సైజ్ చేయించి 15,000 కోట్లకి ఒకటి ఏదన్నా టెంపరీగా మీరు పెట్టండి అంటే దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. 70,000 కాస్త 15,000. రెండవసారి శంకుస్థాపన చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాగానే $15 బిలియన్ తోటి అది నేనే తెచ్చాను, అదే ఇది అంటాడు. అదే ఇది కాదయ్యా, అది వేరయ్యా, ఇది వేరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గంట సేపు మాట్లాడాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో దీని గురించి, అదే ఇది అని. గూగుల్ ఏఐ డేటా సెంటర్లో 3 కాంపోనెంట్లు ఉంటాయి. 3 కాంపోనెంట్లో ఒక కాంపోనెంట్ అదాని పవర్ చేస్తున్నది. అదాని పవర్ వాళ్ళు చేస్తున్నారు, గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అదాని ఎల్ఎన్టీ గూగుల్ 3 ఉండేసరికి ఇదే అది వాదిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్గా అదాని డేటా సెంటర్ సపరేట్గా వస్తున్నది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ తోటి కాకుండా అదాని డేటా సెంటర్ సపరేట్, నిజంగా సపరేటే, రెండు ఒకదానికో దాని సంబంధమే లేదు. ఈ అదాని డేటా సెంటర్కి నిన్న 17వ రాష్ట్ర పెట్టుబడుల ఇది ఆమోదం తెలిపింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు, అదాని డేటా సెంటరు గూగుల్ ఏఐ డేటా సెంటరు ఒకటే అని ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరా. వస్తారు లండన్ నుంచి రాగానే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ 2 ఒకటే అని అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ 2 ఒకటే అని చెప్పొచ్చి. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏమి హోంవర్క్ చేస్తాడో తెలియదు, ఏమన్నా పరిజ్ఞానం ఉందో లేదో అర్థం కాదు, వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు వచ్చి JSW స్టీల్ వాళ్ళు వచ్చారు, వెళ్ళి మాట్లాడిపో జిందాల్తోటి. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది సార్. 2028 నాటికి ఖచ్చితంగా కడప స్టీల్ JSWకి సంబంధించిన స్టీల్ ప్రారంభం కాబోతున్నాయి, పనులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అప్పుడు కూడా గతంలో ప్రారంభోత్సవం మా నాన్న చేశాడు, నేను చేశాను కాబట్టి అది కూడా నాదే చెప్పాడు. అసలు వాళ్ళ నాన్న చేసింది ఒప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్నని మర్చిపోయాడు. వాళ్ళ నాన్న శంకుస్థాపన చేసింది అది వేరు ఇది కాదంటాడు. దానికి దీనికి సంబంధం లేదంటాడు. అది అసలు ఆ కడప జిల్లా వేరు, నేను పెట్టే కడప జిల్లా వేరు అంటాడు. ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎదుటి వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మనకి ఎక్కువ ప్రయోజనం అన్న ఆలోచనలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియంది ఏంటంటే ఎవరికి కన్ఫ్యూజన్ లేదు, అంత క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆ వెలిగొండ ప్రాజెక్టు ఉంది, వెలిగొండ ప్రాజెక్టు నేను జాతికి అంకితం చేశానని చెప్పాడు. అక్కడ తీరా ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆ నిమ్మల రామనాయుడు వెళ్ళి చూసి వచ్చాడు.
సొరంగంలో మిషన్ ఇరకపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సొరంగం తవ్వుతున్నారు, ఆ సొరంగంలో మిషన్ ఇరకపెట్టేశాడు. అది బయటికి రావట్లా, ముందరికి పోవట్లా, వెనక్కి పోవట్లా. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి? సొరంగానికి మిషన్ అడ్డం పెట్టావు కదా, ఆ తీయటం నీకు చేత కాలేదు కదా. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లా తెచ్చావు నీళ్ళు? ఎక్కడి నుంచి? జాతికి ఎట్లా అంకితం చేసావు? అన్నీ తప్పుడు మాటలు తప్ప ఏది కూడా నీకు చిత్తశుద్ధితోటి చేసింది ఏమి లేదా. ఆ కుప్పం గేట్లు పెట్టాడు కదా, హంద్రీ నివాస్ సుజల స్రవంతి, హంద్రీ నివాస్ సుజల స్రవంతి. కుప్పం కాదు, కుప్పం దాటి కూడా తీసుకుపోయా అని చెప్పాడు. ఏందిరా అని చూస్తే గేటు కూడా అద్దెకి తెచ్చిపెట్టాడు, సినిమా సెట్టింగ్ లాగా. అటువంటి మనిషి ఏమి మాట్లాడతాడో తెలీదు. ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా పట్టించుకోడు. ఆయనకి ఏం చేయాలో చాలా స్పష్టమైన విజన్ ఉంది, ఆలోచన విధానం ఉంది. దాని ప్రకారమే పోతూ ఉన్నాడు. అందుకనే స్టేట్ ఇంత ప్రోగ్రెస్ అవుతూ ఉన్నది. సో అంకమరావు గారు, లోకేష్ గారు కూడా ఒక విజన్తోని, ఒక టైం బాండ్తో వెళ్తున్నారు. గతంలో కూడా చూసుకుంటే గూగుల్ కావచ్చు, టీసీఎస్ కంపెనీలు కావచ్చు, వీటన్నిటికి కూడా ఖచ్చితంగా 10 నెలలు తీసుకురావాలనుకుంటే 11వ నెల, అంటే ఒక నెల ఎక్స్ట్రా అయిందని చెప్పేసి చాలా బాధపడ్డారు. కానీ మరో కంపెనీ వచ్చేసి నెల కాకముందే, నెలకు ముందే తీసుకొచ్చేస్తారు. సో లెవెల్ అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. అది కూడా మనం చూసాం. అంటే ఇంత టైం బాండ్లో వెళ్తున్నారు అంటే 2029 నాటికి వీళ్ళు అనుకున్నటువంటి 20 లక్షల ఉపాధి ఏవైతే ఉందో, ఉద్యోగాలు అయితే అవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. దానికి మించి రానున్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వారానికి ఒక ప్రారంభోత్సవం కావచ్చు, పెట్టుబడులు కూడా చూసుకుంటే మన లక్షల కోట్లు కావచ్చు. సో ఏం కానుంది 2029 నాటికంటే ఏం చెప్తారు? 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి నిలబట్టడానికి అభ్యర్థులు ఉండరు. ఇదే జరగబోతుంది. అంటే డీలిమిటేషన్ అయిన తర్వాత సీట్లు పెరిగితే అది వాళ్ళకు వృధా అంటారా? డీలిమిటేషన్ కాదు, పార్టీ ఉండాలి కదా, పార్టీలో నాయకులు ఉండాలి కదా, నాయకులు బజార్లో తిరగాలి కదా. వాళ్ళు జైల్లో కూర్చుంటున్నారు కదా, ఎవరుంటారు? పార్టీ నడిపేది ఎవరు? అధినేతతో సహా అందరూ జైల్లో కూర్చోబోతున్నారు. ఇంకెవరుంటారు? కేంద్ర ఎన్నికల సంఘం పార్టీని రద్దు చేసిద్ది, న్యాయస్థానం చెప్పిద్ది వీళ్ళు అనర్హులని. ఇంకెవరుంటారు వాళ్ళకి? మీరు అన్నారు 20 లక్షల ఉద్యోగాలని చెప్పని. ఈ 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రంగంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఉత్సాహం ఎక్కువైపోయి నా టార్గెట్ 50 లక్షల మంది ఉద్యోగాలు అన్నాడు కదా. అంటే 20 లక్షలు అనేది వచ్చిందనేది వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ 50 లక్షలు పెట్టుకున్నారు. దానికి రీచ్ అయ్యే విధంగా వారానికి కొత్త పరిశ్రమ ఇట్లా పెట్టబోతున్నారు. దీనికి పెట్టుబడి ఇంత, ఇన్ని వేల కోట్ల రూపాయలు, లేకపోతే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, దీనివల్ల ఇంతమందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది, ఈ ప్రాంతంలో పెడుతున్నాము, దీని విశిష్టత ఇది అని చెప్పని ఈయన చెప్పకుండా ఎవరైతే ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళతో ఒప్పందం చేసుకున్న దాన్నే ఈరోజు బయటకు పెడుతున్నారు. ఏదో కాకి లెక్కలో నోటి మీద చోట్ల వాళ్ళు ఆ పరిశ్రమతోటి ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ పరిశ్రమ ఇక్కడ రాబోతుంది, దీనికి అనుమతులకి అనుమతులు ఇస్తున్నాము, ఈ పనులు మొదలు పెట్టడానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ప్రతినిధుల సమక్షంలో ఈరోజు ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు ముందుకెళ్తూ వారానికో కొత్త పరిశ్రమ పేరు ప్రకటిస్తూ అది భూమి పూజ చేసుకుంటూ లేకపోతే కొన్నింటిని ప్రారంభోత్సవం చేసుకుంటూ వీళ్ళు ముందుకెళ్లే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాళ్ళకంటూ ఓ పార్టీ ఉందన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. అర్థమైందా? మర్చిపోయారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ తీసుకురాగలుగుతున్నారు. ఇతని మీద దృష్టి పెట్టినప్పుడు నిస్సందేహంగా కూడా అవి తీసుకురావడంలో ఆలస్యం జరిగిద్ది. మైండ్ ఇటు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు, అతను అణిచివేయాలి, రాజకీయంగా అతను ఎదగనేయకూడదు, అతన్ని జైల్లో పెట్టాలనే దృక్పథం ఏళ్ళలోకి వచ్చినప్పుడు అభివృద్ధి అనేది కుంటుపడిద్ది. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం, మనకి ఇంకా చాలా ఉంది, 3 సంవత్సరాల 1 నెల 5 రోజులు కాల పరిమితి ఉంది కాబట్టి ఇంకా చివరి సంవత్సరం తీసేసినా కూడా ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఓ సంవత్సరం పైన ఈ పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమం చూసుకున్న తర్వాత ఓ సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూసుకుందాం అనే ఆలోచనలో తండ్రి కొడుకులు ఉన్నారు. కాబట్టే వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి ఏం మాట్లాడినా ఏమి చేసినా
వాళ్ళ విషపత్రిక ఏ విధంగా అయినటువంటి విషపరాతలు రాసినా దాని మీద దృష్టి పెట్టకుండా అభివృద్ధి మీద దృష్టి పెడుతూ పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమంలో వీళ్ళు చేపడుతూ వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, టర్నల్ 2లో 12వ కిలోమీటర్ వద్ద ఏదైతే ఈ డ్రిల్లింగ్ మిషన్ ఆగిపోయిందో వెలిగొండ ప్రాజెక్టులో దానికి 13 గంటల పైన దాంట్లో పర్యటించాడు నిమ్మల రామానాయుడు గారు, ఆ శాఖ మంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు. ఎప్పుడన్నా చూసాం మనం? నీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోతే, అన్ని గ్రామాలు కొట్టుకుపోతే, 43 మంది పైదాకా ప్రాణాలు కోల్పోతే ఎన్ని రోజులకి వెళ్ళావు నువ్వు? 19 రోజులకి వెళ్ళాడు అతను. 19 రోజులకి వెళ్ళాడు నీ సొంత జిల్లాలో. అది అతను చిత్తశుద్ధి. సత్యమూర్తి గారు చెప్పారు జాతికి అంకితం చేశాడని. జాతికి అంకితం చేశాడు. జాతికి ఏంటి, ప్రపంచానికి అంకితం చేస్తాడు. నోటి మాటే కదా, అక్కడ కార్యరూపం దాల్చదు. అతనేమి ఆ పని చేయడు. ఎలా చేస్తారో పలాంది ఈ పని అయిద్దండి, ఈ విధంగా వెళ్తుంటే చెప్పే మాటలు వినడు. ఈ పని జరిగితే నాకు ఎంత వస్తుందని ఆలోచిస్తాడు. ఇదే కదా అతని ఆలోచన. అందుకనే కదా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా తన బొక్సానికి రోజు ఎంత వస్తాయని చెప్పి ప్రత్యేకంగా 130 మందిని పెట్టుకున్నా అంట మిషన్లతోటి డబ్బులు లెక్కేయాలి అంటే. మరి ఆ డబ్బులు ఎలా ఏ విధంగా మనం చూసాం. 5 డెన్నులు, అలాగే తాడేపల్లిలో ల్యాండ్మార్క్ అపార్ట్మెంటు, మరి ఇక్కడ నీలమాళికలు, అలాగే ఒక కాలేజీలో డంపులు, అట్లాగే విదేశాలకు ఏ విధంగా తీసుకెళ్తారు. శ్యామలరావు దుబాయ్లో శ్యామలరావు అపార్ట్మెంట్లో కూర్చోబెట్టుకొని ఇక్కడి నుంచి ఏ విధంగా తీసుకుని వెళ్ళి ఆ డబ్బుల్ని మళ్ళీ తిరిగి ఆ డొల్ల కంపెనీలకి ఎలా రావాలనే దాని మీద బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఏ విధంగా తీసుకొని వచ్చేసి నువ్వు ఏ విధంగా చేసుకున్నావు అనేది దాని మీద పెడతాడు దృష్టి. ఇప్పుడేంటి, ఆదాయం అయిపోయింది, కాళ్ళు చేతులు ఆటలేదు, ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ప్రాణం ఒప్పదు, లోన వేయడం తప్ప బయట తీయడం తెలియదు కదా. కాబట్టి చాలా బాధపడిపోతున్నాడు. ఈ ఆదాయం అంతా నాకు పోతుంది. మరి పిల్లలందరూ కూడా మళ్ళీ ఉద్యోగాలు వస్తున్నాయి, బాగా చదువుకున్నారు. అప్పుడు కొట్టిన 1,00,000 కోట్లు ఇప్పుడు 20 లక్షల కోట్లు అయినాయి. అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండకూడదు, తన మీదే ఆధారపడాలి, తన తీసుకొచ్చిన ఆ నకిలీ మద్యాన్నే తాగాలి, ఆ గానే సేవించాలి. పిల్లలు చదువుకోకూడదు, ఉద్యోగాలు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు. తన దగ్గర మాత్రమే డబ్బులు ఉన్నప్పుడు తను 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా వాటి కోసం ఆశపడి తనకే ఓట్లేస్తారు కదా. వీళ్ళు ఎప్పుడు మత్తులోనే ఉండాలి, ఇలా మత్తులోనే పెట్టి దోపిడీ చేయాలి అతను. ఇదే ఆలోచన, ఇదే పంద. అడ్డు వచ్చిన వాళ్ళని, బాబాయ్ లాంటి వాళ్ళని ఏ విధంగా చేయాలో అతనికి అంతా క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ఒక ముఠా నాయకుడిగా అతను వ్యవహరిస్తున్నాడే తప్ప ప్రజాస్వామ్య భారతదేశంలో ఓ పార్టీకి అధిపతి అయ్యుండి, మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, రాజకీయ నాయకుడిగా ఏ కోశానా ఎక్కడా ఏ విధంగా కూడా అతను ఆలోచించట్లేదు. అడుగులు అలా పట్టలేదు. అధికారంలో ఉండగా చాలామంది ఈ 2 రోజులు జరుగుతున్న కొన్ని కార్యక్రమాల గురించి వాళ్ళ సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందరికీ అర్థం కాదు ఏంటంటే భవిష్యత్తు అనేది అతను కనపట్ల. అతను ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు లేదని చెప్పని వీళ్ళైతే నిర్ణయానికి వచ్చేసారు ప్రజలు. కాబట్టి అతనికి ఏ కోశానా ఏ రూపేణా ఏ మార్గాల్లో కూడా అతనికి అవకాశం అనేది కనపట్ల. కాబట్టి ఎంత తొందరగా విదేశాలకు తరలించేసి విదేశాల నుంచి ఇక్కడ రాకుండా మన డబ్బులు అక్కడికే పంపించుకొని ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఉన్నాడనే విషయాలు మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఊరు వెళ్ళాలంటే ఇంటికి వెళ్తాడు, పాస్పోర్ట్ తీసుకుంటారు, అక్కడికి వెళ్తారు, వీసా తీసుకుంటారు, వెళ్ళిపోతారు. న్యాయస్థానానికి వెళ్ళే పని లేదు. ఈయన పని ఈయన చేసుకుంటాడు. కానీ ఆయన బయటకు వెళ్ళాలంటే ఎవరు అనుమతులు కావాలి? సిబిఐ అనుమతులు కావాలి, న్యాయస్థానం అనుమతులు కావాలి. అతని పరిస్థితి అది. వ్యత్యాసం ఇక్కడ అర్థమైపోయింది కదా. నాయకుడికి దోపిడీదారులను ప్రజలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. కారణం ఏంటంటే మన రూట్లోకి రాకుండా ఉండాలని. ఉంటే మొత్తం దోసుకెళ్తాడు కదా, ప్రాణాలు కూడా తెస్తాడు కదా. కాబట్టి అతను రానియకుండా చూసుకునే బాధ్యత ప్రజలు తీసుకున్నారు. అతను శిక్షలు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అదే, ఇంకా వేరే ఏమీ లేదు. దానికే ప్రభుత్వం ఇంకొక 6 నెలల్లో ఏమో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అప్పుడు వీళ్ళ కార్యక్రమాలు మొదలు పెడతారని అయితే నేనైతే భావిస్తున్నాను. దానికంటే ముందే మొదలుపెట్టారు ఈ మధ్య, చూస్తున్నాం కొన్ని. రేపు మహానాడు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వీళ్ళ మీద దృష్టి పెడతారని అయితే నేనైతే భావిస్తున్నాను.
సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఏదైనా ఒక రాష్ట్రం పెట్టుబడుల సదస్సు పెట్టడం కానీ, లేదంటే దావోస్కి వెళ్ళడం కానీ ఇలాంటివి చూస్తూ వస్తుంటాం. దాని తర్వాత ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఏందనేది దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేస్తారు. గ్రౌండింగ్ అయినప్పుడు గ్రౌండింగ్ అయినటువంటి కంపెనీలు మాత్రం తీసుకొని ఉద్యోగాలు కల్పనవి అని చూస్తుంటాం. కానీ అనూహ్యంగా కూటమి ప్రభుత్వం ఇంకొక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకున్నారో, ఎంఓయూలు చేసుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో గ్రౌండింగ్ కాని కంపెనీలు ఏంటి, ఆ గ్రౌండింగ్ కాని కంపెనీలని ఎలా మాట్లాడాలని చెప్పి ఎంఓయూకి సంబంధించి వారోత్సవాలు పెట్టేశారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి ఒక కార్యక్రమం ఇది. ఎందుకు గ్రౌండింగ్ కావడం లేదు, మా దగ్గర నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకేమైనా సమస్యలు ఉన్నాయా, గ్రౌండింగ్ కావడానికి ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చర్యలు తీసుకుంటుంటే ఎలా చూడాలంటారు వీటిని? ఇక్కడ ఏంటి అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే వచ్చిన పెట్టుబడులలో 40% గ్రౌండ్ అయితే అది అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అదొక బెంచ్ మార్క్. 40% గ్రౌండ్ అయితే చాలా అద్భుతాలు సాధించినట్టు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 80% గ్రౌండ్ అవుతున్నాయి. 80% ఇది మొత్తం ఎంఓయూలు 80% గ్రౌండ్ అవ్వటం అనేది అదొక ఆశ్చర్యం, అద్భుతం. మొత్తం దేశంలో ఏ స్టాండర్డ్స్లో ఏ పారామీటర్స్లో తీసుకున్నా కానీ ఇప్పుడు 80% దగ్గర ఎందుకు ఆగిపోతున్నది అని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. 100% మనతోటి ఎంఓయూ చేసుకున్న తర్వాత ఎందుకు గ్రౌండ్ కావట్లేదు అని ఆయన ఫోకస్ పెట్టి ఇప్పుడు వాళ్ళందరికీ కలెక్టర్లందరికీ అదే తలంటి పోస్తూ ఉన్నాడు. అంటే మీకు ఎందుకు ఇది గ్రౌండ్ కాకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధాన కారణం ఏముంటుంది అంటే ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారం అన్నీ చేసినా కానీ చాలా కంపెనీలు ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకోలేవు. ఫైనాన్షియల్ క్లోజర్ అంటే ఏంటి అంటే మేము ఇదిగో 20,000 కోట్ల పెట్టుబడి పెడదాం అనుకున్నాం. దాని ప్రాజెక్ట్ కాస్ట్ 20,000 కోట్లు పెట్టుబడి కావాలి. దీనికోసం అని చెప్పి వాడు ఇంత ఇస్తాన్నాడు. ఆర్థిక సంస్థలు, వ్యక్తులు కాదు. ఆ ఆర్థిక సంస్థ ఇంత ఇస్తానంది, ఇంత ఇస్తానంటుంది, మన ఇంటర్నల్ సోర్సెస్ ఇంత, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇంత అని చెప్పి బుక్ క్లోజర్ అంటారు దాన్ని. ఆ బుక్ క్లోజర్ రావాలన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ వైబిలిటీ గ్యాప్ చూసిన తర్వాత కొంతమంది వెనక్కిపోతారు. గెస్టేషన్ పీరియడ్ ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది వెనక్కిపోతారు. సంథింగ్ విల్ హ్యాపెన్, ఏదో ఒకటి అటువంటి అడ్డంకులు ఏవో వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చేస్తున్న ఇదేంటి అంటే ముందరే మీ పెట్టుబడి మీది ఎంత, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఎంత, మీ సొంత పెట్టుబడి ఎంత, ఇవన్నీ కూడా మొత్తం కనుక్కొని మరీ ఎంఓయూ చేసుకుంటున్నారు. సో అందుకని 80% దాకా వచ్చింది ఇది. అందుకని ఇప్పుడు ఏంటి అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల 80% దాకా వచ్చింది. మిగిలిన 20% మాట ఏంటి అని అడుగుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఆయన అక్కడ కూర్చొని ఆయన అడుగుతూ ఉంటే ఎవరు ముందర ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలేరు కదా, సార్ ఇదే వరల్డ్ రికార్డ్ అండి, మనం ఇంతకన్నా మించి ఎట్లా చేస్తామండి అనలేరు కదా. సో ఆయన వేసే క్వశ్చన్ వ్యాలిడ్. మనతో ఎంఓయూ చేసుకున్న తర్వాత వాడు ఎందుకు రావట్లేదు, మీరు చూడండి, వెళ్ళి చూడండి అని అడుగుతున్నాడు. అంటే ఏంటి అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి రాష్ట్రంలో. పరిశ్రమలు రావాలి అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. నేను 20,000 కోట్లు పెడతానండి అంటే ఓ పని చేయి, నాకు అందులో 10% వాటా ఇవ్వు అని అడుగుతుంటే వాడు ఎవడొస్తాడు? ఈ జగన్మోహన్ రెడ్డి అడిగింది అది. ఏమడిగాడు? నువ్వు పెట్టుబడి నేను పెట్టను, నాకు 50% పార్ట్నర్షిప్ అయితే ఓకే. మనం అంతకు ముందర కూడా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పని ఇదే కదా. ఇండియా సిమెంట్స్ లాంటి పెద్ద కంపెనీ, అతిపెద్ద కంపెనీ, సిమెంట్ కంపెనీ, వాళ్ళు వచ్చి అప్పటికే స్టార్ట్ కానీ భారతీయ సిమెంట్లో పెట్టుబడి పెడతారు. ఎట్ట పెడతాం? అవతల ఇండియా సిమెంట్స్ అనేది జైంట్, ఇది ఇంకా పుట్టను కూడా పుట్టలా, ఇందులో వచ్చి పెట్టుబడి పెడతాడు ఇండియా సిమెంట్లో. ఎట్ట పెడతారు?
రూపాయలు ముఖ విలువ 350 రూపాయలు. 350 అంటే ఏంటి మరి? ఆ టైపులో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తాను అంటే ఇంకా నీ రాష్ట్రానికి ఎవడొస్తాడు? అది ప్రధానమైన సమస్య. అంటే ఇక్కడ కూడా సార్ దాదాపు దేశంలోనే 25.3% వచ్చే కంపెనీలు మన దగ్గరికి వచ్చాయి. ఆ 25.3 పైన ఉన్న దాంట్లో 80% గ్రౌండింగ్ అవుతున్నాయి. దాంట్లో కూడా 20% ఎందుకు అవ్వలేదు అని చెప్పేసి అడుగుతున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యువత పైన ఉన్నటువంటి ఒక ఏమంటారు అనమాట, ఖచ్చితంగా ఉపాధి కల్పించాలనే. ఇందులో ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే 25% పెట్టుబడులు ఇండియాకి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. అది లెక్క. ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఆయన్ని విజనరీ లీడర్ అని ఎందుకు అంటారు అంటే ఆయనకు ముందరే తెలుసు తను వేస్తున్న ప్లాను ఎట్లా సక్సెస్ కాబోతున్నది అని. అందుకనే ఆయన మొదటి నుంచి రాష్ట్రంలో రాగానే సెన్సెస్ ఈ స్కిల్ సెన్సెస్ తీశాడు. నా దగ్గర ఇంత స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది అని లెక్కలు రెడీ చేసుకున్నాడు. ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా నీకేంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ల్యాండ్, కరెంటు, నీకు వాటరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకేంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? మ్యాన్ పవర్ నేను అక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇక్కడి నుంచి అక్కర్లా, మహారాష్ట్రంలో ఉన్నారు. మ్యాన్ పవర్ నీకు ఎంతమంది కావాలి చెప్పు, నేనే ఇస్తా అని చెప్తూ ఉన్నాడు. ఇది ప్రతి కంపెనీకి కూడా అసలు వాళ్ళకి ప్రధానమైన సమస్య. దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైనా కంపెనీ పెట్టాలి అంటే మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంటుంది. చాలామంది అనుకుంటారు నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంది కదా, మ్యాన్ పవర్ ప్రాబ్లం ఎందుకని. సూటబుల్ మ్యాన్ పవర్ దొరకటం అనేది చాలా కష్టం, స్కిల్డ్ లేబర్. అటువంటి దాన్ని అవి నేను ఇస్తాను అని చెప్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు సక్సెస్కి కారణం. అంటే దూరదృష్టితో ఆలోచించి ఏం కావాలో ముందరే చెప్పటం. అందుకనే ఇప్పుడు ఈ ఇన్ని పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అంటే కారణం మ్యాన్ పవర్, సూటబుల్ మ్యాన్ పవర్ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉండటం. అందుకనే ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ జరుగుతున్నది. ఉత్తరాంధ్ర నుంచి చాలా రాష్ట్రాలకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి ఉత్తరాంధ్రకు వస్తున్నారు. రాయలసీమ నుంచి బెంగళూరు, చాలామంది బెంగళూరు వెళ్తారు. ఇప్పుడు బెంగళూరు నుంచి రివర్స్ మైగ్రేషన్ రాయలసీమ వైపుకి. ఇదే ప్రతి చోట జరుగుతుంది. మొత్తం చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, పూణే నుంచి రివర్స్ మైగ్రేషన్ విశాఖపట్నానికి, లేకపోతే తిరుపతికి, లేకపోతే విజయవాడకి, ఈ ప్రాంతాలకి రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ కాబోతున్నది. సో అంకమరావు గారు, వాస్తవానికి పెట్టుబడులకు సంబంధించి మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే మొదటిసారి 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దావోస్కి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడి ఎవరైతే పెట్టబోతున్నారో వాళ్ళు అడిగారంట, మళ్ళీ జగన్ వస్తాడా అని చెప్పేసి. అంటే జగన్ వస్తాడని చెప్పి అడగడం ఒకవైపు అయితే, కంపెనీలకు మెయిల్స్ పెట్టడం కావచ్చు. అది ఎప్పుడో కొత్తల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తల్లో అడిగారు, ఇప్పుడు ఎవడో అడగట్లా. అంటే జగన్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాడు అన్న దానికి పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా భయపడ్డారు. అంటే అదిగాక కంపెనీలు ఏమైనా వస్తుంటే వాళ్ళకి ముందే మీ మహిళా సిబ్బందికి మాత్రం ఇక్కడ రక్షణ ఉండదు, భద్రత ఉండదు అని చెప్పేసి చెప్పడం కావచ్చు, మెయిల్స్ పెట్టడం కావచ్చు. ఇలాంటి వాళ్ళని ఏమన్నారంటారు? మెయిల్స్ మీరు అన్నారు, ఇప్పుడు చాలా చెప్పారు. ఆడెవడో ఒకడు చెప్పాడు, సాయంత్రం 6 దాటితే అమరావతిలో ఆడవాళ్ళని రేపు చేస్తుంటారట. ఆడ ఎంత మనిషా పశువా? అటువంటి మెయిల్స్ పెడతారంటే ఇంకా వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా ఊహించుకుంటున్నాం. ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇతను ఒక పురుగులాగా చూస్తున్నారు. నిస్సందేహంగా చెబుతున్నాను. అంతే. ఎందుకంటే చీడ పురుగు మామూలుగా పంటను ఏ విధంగా నాశనం చేస్తుందో రాష్ట్రానికి బట్టిన చీడ పురుగు, అందుట్లో అనుమానమే లేదు. ఈ విషయంలో ఇది పురుగు కాబట్టి దీని గురించి మనకి పట్టించుకోవాల్సిన అవసరం లేదని పారిశ్రామికవేత్తలు భావించారు కాబట్టే ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి. మీరు అన్నట్టు వాళ్ళు ప్రభావితం అయితే దీని గురించి ఆలోచిస్తే ఇంతమంది ఎందుకు వస్తారు ఆంధ్ర రాష్ట్రానికి? మేము పెట్టుబడులు పెడతాం, లక్షల కోట్ల రూపాయలు పెడతామని చెప్పి ఎందుకు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి వాళ్ళు మర్చిపోయారు. అతను ఎన్ని రాసినా, లేదంటే ఆ కంపెనీల ముందుకెళ్ళి నిరాదీక్ష చేసినా, ఆత్మాహుతి చేసుకుంటానన్నా కావాల్సినవి అందజేస్తారే తప్ప అతని గురించి ఎవరు పట్టించుకోరు.
కాబట్టి అతని గురించి ఆలోచన అనేది మర్చిపోండి మీరు ఇక్కడ. ఇప్పటికీ ఈ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి 20 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఏ వస్తే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, భారతదేశంలో 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రం అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ముందంజలో ఎలా ఉండాలి అనేది ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. 2047 భారతదేశం ఎలా ఉండాలని కూడా ఆయన చూపెట్టాడు. అంటే 100 సంవత్సరాల ఆ భారతదేశం ఏ విధంగా వెళ్ళాలని చెప్పి ఆయన ఒక ప్రణాళిక రచించుకున్నాడు. దాన్ని కేంద్ర పెద్దలకు కూడా చూపించాడు. అచ్చరు పొందిపోయారు వాళ్ళు. అధికారంలో లేరు, అప్పుడు అధికారంలో లేరు కదా. విశాఖపట్నం తీరంలో చూస్తే మామూలుగా ముఖ్యమంత్రి వెళ్తేనే రానంత జనాభా ఏ విధంగా వచ్చారు అక్కడికి. కారణం ఏంటంటే ఏం చెబుతాడు, మన గురించి ఏం ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో లేడు కదా. ఆయన ఏం చెప్తాడో ఇందామని చెప్పిన అంతమంది యువకులు వచ్చారంటే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేపట్టుకొని చెప్పారు కదా సత్యమూర్తి గారు, 80% మాత్రమే ఎందుకని, మిగిలిన 20% ఎందుకు కాలేదు అని చెప్పని. ఆయన 100% సాధిస్తారు. కారణం ఏంటంటే ఇందుట్లో ఇంకో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే ఇందుట్లో కొంతమంది ఔత్సాహికంగా వచ్చే పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో సహజంగానే గతంలో దాన్ని లెక్కేసుకొని మనం ఊరకు మాట్లాడేసుకుంటే చాలు, ఒప్పందం చేసుకుంటే చాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంటే పెట్టుబడిదారులు ఉంటారు. ఒక కంపెనీ కనుక ఒక దేశంలోకి వెళ్ళి పెడతాను అంటే దాంట్లో షేర్ కలిసే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కలుపుకొని మనం ఇక్కడ పెడతామన్న ఉత్సాహంతో ఇది ఇక్కడ పెడతామన్న వాళ్ళు వస్తారని వాళ్ళు భావిస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో అన్ని కంపెనీలకి వాళ్ళే పెట్టుబడిదారులు విదేశాల నుంచి. వాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళు వచ్చేసారు. ఈ చిన్న వాళ్ళు వస్తారన్న ధీమాతోటి కొన్ని సంతకాలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు ఉంటే అవి కూడా షార్ట్అవుట్ చేయబోతున్నాడు ఇప్పుడు ఈయన. మీ దగ్గర ఎంత ఉంది పెట్టుబడి, మీ మూలధనం ఎంత, దీనికి సంబంధించి ఇప్పుడు మనకి భారతదేశానికి సంబంధించి రహదారులకి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చిందని మనకి తెలుసా అండి? వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు అయ్యేంత వరకు, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టేంత వరకు ఎవరికైనా తెలుసా? మరి ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా రహదారులు ఈ విధంగా ఉన్నాయంటే నేషనల్ రహదారులు, కారణం ఏంటి? ఆ రోజు ఆయన ఆలోచించిన విధానం, ప్రపంచ బ్యాంకు వాళ్ళకి రుణం ఇచ్చే విధానం, దీన్ని అడ్డం పెట్టుకొని గుత్తేదారుడు సొంత డబ్బులు పెట్టే పని లేదు, ప్రభుత్వం సొంత డబ్బులు పెట్టే పని లేదు. ఒక రాష్ట్రం మాత్రమే ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి మాత్రమే పెట్టుబడి పెట్టాలా. అట్లా చేసినందుకు ఇలా 33%. ఏది ఉన్నంతకాలం ఆ టోళ్ళు ఉన్నంతకాలం వీళ్ళకి డబ్బులు వస్తూనే ఉన్నాయి కదా. ముందు మనాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు అమరావతికి కూడా ఇంత ఖర్చు పెడుతున్నారని భావిస్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు రాబోతుంది ఆదాయం? ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఇట్లాంటిది గ్రామాల్లో కూడా ప్రారంభించబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రయోగాత్మకంగా. కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ రహదారులు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎలా ఉన్నాయో చూస్తున్నారు కాబట్టి అవి కూడా వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది ప్రయోగాత్మకంగా చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇవి మనకేం ఉపయోగపడతాయి దీనివల్ల? ఇందాక పరిశ్రమలకు ఏం కావాలో సత్యమూర్తి గారు చెప్పారు. రహదారులు కూడా చాలా ముఖ్యం కదా. 2004 వరకు అంటే 1998 నుంచి 2004 వరకు ఏ విధంగా పెట్టుబడులు విలువ భారతదేశానికి వచ్చింది, కారణం ఏంటి? ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఉన్నా కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారని అయితే నేను భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకురావాలి, వీళ్ళ విదేశాలకు వెళ్ళినప్పుడల్లా చూస్తూనే ఉంటారు కదా. ఈ మధ్య లోకేష్ బాబు గారు మాట చెప్పారు. ఆయన వీళ్ళందరూ కలిసి కుటుంబ సమేతంగా కొన్ని రోజులు విశ్రాంతి కోసం బయటకు వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ ఏమో కూర్చొని ఆయన తీరిగ్గా లేకుండా ఇక్కడ పనిచేస్తున్నాడు, ఒక 4 రోజులు ప్రశాంతంగా ఉంటాడని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసి ఇది ఎట్లా కట్టారు, మనం తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది, ఈ పార్క్ మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు, ఈ రిసార్ట్స్ మనం ఎందుకు ఏర్పాటు చేయకూడదు, వీళ్ళకి నీరు ఎలా అందుతుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అక్కడికి వెళ్ళి. అంటే ప్రతి క్షణం జలం జనం జలం జనం అనే ఆలోచిస్తాడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా 18 గంటల సేపు ఆయన పనిచేయగలుగుతున్నా అంటే 76 సంవత్సరాల వయసులో ఆయనకున్నటువంటి మనోనిబ్బరానికి ఇది తార్కాణం. మనం ఏదైనా సాధించాలి అంటే చాలామంది వయసు గురించి ఆలోచిస్తారు, కానీ మనసు కావాలి. ఆ మనసు చంద్రబాబు నాయుడు గారు ఉంది కాబట్టి ఈరోజు ముందుకెళ్తున్నారు. అదే వాళ్ళందరూ గుర్తించారు ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్ర రాష్ట్రానికి, ఇంక వేరే ఏం అక్కర్లా. ఆయన అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పలు తెప్పలుగా ఇట్లానే వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే
2 సార్లు మీరు ఇందా చెప్పారు లోకేష్ బాబు లేకపోతే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళిన కొంతమంది అడిగారు అని చెప్పని. అడిగిన వాళ్ళు ఆగలేదుగా. అంటే వాళ్ళు ఒక స్థిర నిశ్చయానికి వచ్చి ఉన్నారు. రెండోది, భారతదేశంలో ఈరోజు ఎవరన్నా సరే ఒక పారిశ్రామికవేత్త సత్యమూర్తి గారు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆయన ఒక కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్నాడు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారనుకోండి, 2 రోజుల్లో ఆ కంపెనీకి అనువైన ప్రదేశం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడుంది? 2 రోజుల్లో కాదు, 2 గంటల్లో. ఇదిగో ఇంత భూమి ఉంది నీకు ఇంత కావాలి, భవిష్యత్తులో దీన్ని పెంచుకోవడానికి ఇంత కావాలి, అది కూడా మేము చూపిస్తున్నాం, ఇట్లా రండి అని చెప్పి చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి ముందు అక్కడికక్కడే సైన్ చేసుకుని వెళ్తున్నారు. మనకు కావాల్సినంత యువకులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రపంచ దేశంలో తెలుగువారంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయులు 100 మంది కనుక ఏ ఒక్క పెద్ద పరిశ్రమలో ఉన్నా కూడా 30 మంది తెలుగువారే కనపడుతున్నారు. కారణం ఏంటంటే 38 కాలేజీలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దిగిపోయే నాటికి 300 కాలేజీలు చేయబట్టి ఈరోజు ఇంతమంది దాన్ని ఉపయోగించుకోబట్టి వాళ్ళల్లో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి బట్టి అది గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం ఇచ్చాడు. దానివల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 నుంచి 100 మంది దాకా ఆ గ్రామం నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని తీసి పక్కన పడేస్తే మిగిలిన పరిశ్రమల్లో వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు కష్టపడే తత్వం ఉంది ఆంధ్ర ప్రజలకి, ముఖ్యంగా మన తెలుగు వారికి. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా సరే తీసుకెళ్ళి ఒక పరిశ్రమలో పెడితే ఆ పరిశ్రమ వృద్ధితో పాటు వాళ్ళు కూడా వృద్ధి చెందుతారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు. దానివల్ల ఏ విధంగా ఇప్పుడు ఎంతమంది వస్తున్నారండి. నేను ఈ మధ్య 2-3 కదిలించినప్పుడు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద కోపపడుతున్నారు. ఏంట్రా బాబు అంటే, అమరావతి ఇట్లా అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, మమ్మల్ని ఎందుకు అడగలేదు అంటున్నారు వాళ్ళు. మా బంధువే స్వయాన. నువ్వు వెళ్ళి పోయి చెక్ ఇచ్చిరారంటే ఏ విధంగా చెక్ ఇవ్వాలి, దేనికైనా చెక్ ఇవ్వాలి నేను. అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఇదిగో మీరందరూ ఒక సహాయం చేయండి అంటే ఇబ్బడిముబ్బడిగా వచ్చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాడు మనం చూసాం బుడమేరు, మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి బుడమేరు. మరి ఇట్లాంటివన్నీ కూడా స్పందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక నాయకుడి మీద నమ్మకం. మనం పెట్టే ప్రతి పైసా వృధా కాదు, రాష్ట్రానికి ఉపయోగపడిద్ది, మన బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడిద్ది, మనకు ఉపయోగపడిద్ది అని చెప్పని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు. మీరు చెప్తుంటే నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఏ ఒక్కడైనా ఒక్క 10 రూపాయలు తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇది ఉంచండి అని చెప్పి చెక్ జగన్మోహన్ రెడ్డికి ఎవరిని ఇచ్చారా? 10 రూపాయలు ఇచ్చారా ఎవరన్నా? సార్, సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దాన్ని అంబటి రాంబాబు రావాల్సినటువంటి బాధ్యత. సీఎం రిలీఫ్ ఫండ్ కి బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎవరైనా వెళ్ళి ఒక్క 10 రూపాయలు చెక్ ఇవ్వటం చూసావా? స్ట్రైట్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు వస్తే కోట్లు తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. ఆ బుడమేరు వరదలప్పుడు 540 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినాయి. ఓన్లీ ఒక మనిషిని నమ్మి దాదాపు 34,000 ఎకరాలు ఇచ్చేశారంటే అది క్రెడిబిలిటీ అని. ఈయన వచ్చి నాకు విలువలు విశ్వసనీయత అంటాడు. నేను ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పట్లేదు కానీ అంతకుముందు చెప్పేవాడు, మాట తప్పను మడమ తిప్పను అని. అన్ని ఎన్ని మడవలు ఉంటే అన్ని మడవలు తిప్పాడు కదా, అందుకని ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పట్లా. క్రెడిబిలిటీ మొత్తం 0 -17కి వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను కనీసం కుట్రలు ఆపితే అన్నా కొంతవరకు బాగుంటుంది రాష్ట్రం. అంటే కుట్రలు అంటే మీరు ఒప్పుకోరు, ఎందుకంటే కుట్రలు అట్లా ఇట్లా అడ్డం పడుతూనే ఉండాలని ఆంకమరావు గారు అంటుంటారు. కానీ జనరల్గా ఏంటంటే మనిషి అన్నవాడు కొంచెం మనం మనిషి పుట్టాం కాబట్టి పరిస్థితులు చూసి అవగాహన చేసుకోవాలి. మనం అడ్డం పడ్డా పరిశ్రమలు ఆగట్లేదు అన్న ఆత్మజ్ఞానం రావాలి అని నేను కోరుకుంటున్నాను.